గత ఒక 25-30 ఏండ్ల నుంచి బీసీల గురించే మాట్లాడుతున్నా. ఇదే కార్యక్రమం పార్లమెంట్లో ఉన్నప్పుడు ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ దగ్గరికి పోయిపోయినాం. మేడం, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంది? సుప్రీంకోర్టు తర్వాత పార్లమెంటే. మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హైజ్ గివెన్ ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏంది అన్నది. మ్యామ్, సుప్రీంకోర్టు కొట్టేసింది, మా పిల్లలు చదవద్దా? లోకల్ లాంగ్వేజ్లో చదువుతారు, కానీ టాలెంట్ ఉన్నది కనుక మీరు మాకు సాయం చేయాలి. మా పిల్లలకు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది కనుక మాకు న్యాయం జరగాలంటే అది పార్లమెంట్లోనే జరుగుతుంది. మీరు బిల్లు పెట్టియండి, నేను అందరు ఎంపీలను కోఆర్డ్ చేస్తా అంటే అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పి బిల్లు పెట్టిస్తే అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఓట్లు వేశారు. దానివల్ల ఐఐటీలో చదివినటువంటి ఇంజనీర్స్ ఒక్కొక్కరు 1,20,000 జీతం సంపాదిస్తుండ్రు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్, దట్ ఈస్ మై అచీవ్మెంట్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే జనగణ ఆయనను గతంలో అడిగింది అది కాదు సార్. ఇప్పుడు మీరు క్యాబినెట్ హోదా కదా, మీకు గన్మెన్లు బాడీ గార్డులు అంతా ఏం లేదు, చాలా సింపుల్ ఉన్నారు. నాకు ఈ అట్టాసం లేదు. ఇన్ని రోజులు ఏం లేక తిరిగినా లేదా? అట్లనే ఉన్నారు కదా, అట్లనే తిరగాలి అనేది నాది. ఒకడు ఉన్నాడు చాలు, 12 మంది నాకెందుకు రా బాబు? ఏడవైనా జనమే నాకు అంతే ఆదర్శం. అందరూ అరే హనుమంతుడు వచ్చిందంటే 10 మంది ఉరికొస్తారు, పేరు ఇంటనే చాలు. దట్ ఈస్ ఎందుకంటే నేను గతంలో యూత్ కాంగ్రెస్లో కానీ టీసీసీ ప్రెసిడెంట్గా ఆనాడు కూడా నేను మోర్ దాన్ 50% బీసీలను జిల్లా అధ్యక్షులు చేశా. అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి చెప్పా, మేడం రాహుల్జీ అడిగిండు హౌ యు ఆర్ మేకింగ్ ఎగ్జిక్యూటివ్ అన్నాడు. అకార్డింగ్ టు యువర్ మదర్ షీ వాజ్ సోషల్ జస్టిస్, గో హెడ్ అన్నాడు. అదేవిధంగా నేను జిల్లా అధ్యక్షులను చేశాను. ఆనాడు 23 జిల్లాలు ఉంటే 12 నుంచి 13 జిల్లాలలో బీసీలను చేశారు. ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు మరి ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో కావాలి, చట్టసభలో కూర్చోవాలి, ఈ పదవి తీసుకున్నారు కదా, ఏమైనా ఉపయోగం ఉందా దీనివల్ల? చూడండి, పదవి అంటే రాజ్యసభ కావాలి. రాజ్యసభగా నేను 2 సార్లు ఖమ్మం సీట్ అడిగా, ఇవ్వలే. 2019 నా పేరే పంపలే, సరే అయిపోయి. 2వ సారి కూడా నాకు ఇయ్యలేదు. అయినా నేను కాంగ్రెస్ పార్టీ విధేయుణ్ణి. ఆ నేను రాజకీయాల్లో జాయిన్ అయినందుకు సామాజిక న్యాయం గురించి జాయిన్ అయినా. నేను అదే పద్ధతిలో ఉంటా. నాకు పదవులు ఇస్తానని వేరే పార్టీ వాళ్ళు కూడా చెప్పినా నేను ఎన్నడూ పార్టీ మారలేదు, సచ్చే వరకు ఇదే పార్టీలో ఉంటా. ఆ కుటుంబానికి లాయర్లు ఉన్నా, వాళ్ళు చేసే ఆలోచన ఇందిరాగాంధీ ఎప్పుడైతే భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి అన్నప్పటి నుంచి నేను అట్రాక్ట్ అయ్యాను. అప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నా, సచ్చే వరకు అదే పార్టీలో. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీకు మంచిగానే ఉందా, దోస్తైందా? చూడండి, మంచిగా అంటే నేను ఎన్నికల ముందు ఆయన కొత్తగా అపాయింట్ కాక ముందు నేను వ్యతిరేకం చేసిన. కానీ వెన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాజ్ అపాయింటెడ్ రేవంత్ రెడ్డి, ఆ రోజు నుంచి నేను చెప్పేసిన ఇయ్యాల నుంచి నీకు మద్దతు ఇచ్చిన. ఆయన బస్ యాత్రలో తిరిగిన, బట్టి విక్రమార్క పీపుల్ మార్చ్లో కూడా తిరిగిన, అన్ని జిల్లాలలో తిరిగిన. పవర్ వచ్చింది, వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, నేను కూడా కష్టపడ్డా. ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్లో కష్టం కాదు. నాకు ఒక ఆలోచన, రైతులకు సంఖ్యలు వేస్తే పోయిన ఖమ్మం, సిరిసిల్లలో ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ చేస్తే అక్కడికి పోయినా, హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేప్ జరిగితే పోయి 7 సార్లు పోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకొని అతనికి శిక్ష కూడా ఇప్పించిన. కానీ ఇవాళ దానిక శిక్ష అమలు అయితే లేదు. నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పును పెండింగ్ పెట్టిండ్రు. సుప్రీంకోర్టు హైకోర్టు దానికి అప్రూవల్ కూడా ఎందుకు ఇస్తలేదని నేను బాధపడుతున్నా. దానికి రమణ గారు ఎప్పుడైతే ఆయన చీఫ్ జస్టిస్ ఉండేనో ఆయనకు కూడా లెటర్ ఇచ్చిన, తర్వాత వచ్చిన ఆయనకి ఇచ్చిన, కానీ అది అమలే అయితే లేదు, న్యాయం జరుగుతలేదని బాధపడుతున్నా. కానీ నేను న్యాయ వ్యవస్థ అంటే నాకు గౌరవం. ఇవాళ సూర్యకాంత్ గారు చెప్పారు కదా, సూర్యకాంత్ గారు ఏమన్నారు, జనగణలో కులగణ జరగాలని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పటి వరకు ఇంప్రూవ్ అది అమలు అయితే